గోపి ఇంటికి దూరంగా ఉన్నాడని తెలిసాక కూడా ఇప్పుడైనా గోపి మనసు మార్చుకుంటే, తన మనసు నా వైపు తిప్పుకుంటే తనని నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు తీసుకొడతాను. పెళ్ళైన వ్యక్తిని ప్రేమిస్తాను అన్నావంటే పళ్ళు రాలగొడతాను. గోపి నా భర్త. గోపి గురించి అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ భర్తని నువ్వు కాదనుకున్నావు, అందుకే తను నీకు దూరంగా ఉంటున్నాడు. నీ స్థానాన్ని నువ్వే వదులుకున్నాక ఆ స్థానంలోకి ఎవరు రావాలి అన్నది గోపి నిర్ణయమవుతుంది. అడ్డు చెప్పడానికి నువ్వెవరు, ఆపడానికి నువ్వెవరు? సారీ సార్, మీ ఇంట్లో ఉండే మనుషులు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. నా గోపి ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇప్పుడు గోపి ఎక్కడున్నాడో చెప్పగలరా? తను కలెక్టర్ బంగ్లాలోనే ఉంటున్నాడమ్మా. ఒంటరిగా ఉన్నాడు. ఎవ్వరూ తోడులేరని బాధపడుతున్నాడు. ఒంటరిగా ఉన్న మొగాడు బాధలో ఉంటే ఇంకా ఎంత బాధపడతాడో నాకు బాగా తెలుసు. మీరేం భయపడకండి సార్, నేనొచ్చాను కదా. ఇంకా గోపికి ఎలాంటి బాధ లేకుండా నేను చూసుకుంటాను. గోపి సంతోషంగా ఉండాలని నా ప్రేమని బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను. కానీ గోపి బాధపడుతున్నాడంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గోపిని ఓదార్చి నా వైపు తిప్పుకుంటాను. వస్తాను సార్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కలెక్టర్ బంగ్లాకి. పని లేక ఒంటరిగా ఉన్న మగాడితో పెళ్లి కాని నీకు పనేంటి? పెళ్లి చేసుకున్న నువ్వు ఒంటరివాణ్ణి చేసి వదిలేశావు. ప్రేమించిన నేను నా గోపిని ఒంటరిగా వదిలేయకూడదని వెళుతున్నాను. ఆపే హక్కు, అధికారం నీకు లేవు. ఎంతైనా ఈ అమ్మాయి బాగా తెలివైంది. తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేలా లేదు. పోనీలేమ్మా, గోపి నీ వాడు కాదని నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు. అట్లమ్ముకునే రాణికి తమ్ముడుగా ఉండాలని గోపి కూడా నిర్ణయించుకున్నాడు. నువ్వు వద్దనుకున్న బంధం ఏమైపోతే నీకెందుకు? నువ్వైతే వదిలే. ఆ అమ్మాయి బాగానే ఉంది కాబట్టి గోపి జీవితంలోకి వెళ్తుంది. తను సంతోషంగా ఉంటాడు. ఎందుకే భయపడుతున్నావు? మీ నాన్న అలాగే మాట్లాడతారు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నువ్వు అనవసరంగా భయపడకు. ఎలా ధైర్యంగా ఉండమంటావమ్మా? గోపిని ప్రేమించాను అని అది చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ఒంటరిగా ఉన్న గోపి దగ్గరికి అది వెళ్తుంది. నా జీవితం ఏదైనా అయితే బాధపడేది నేను, నువ్వు కాదు. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరే. అలాంటి నన్ను మళ్ళీ ఇలాంటి స్థితికి తీసుకొచ్చినందుకు మీకు నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ విషయంలో కళ్యాణ్ గారు చేసిన హెల్ప్ని నువ్వెప్పటికీ మర్చిపోకూడదు వంశీ. నువ్వు మాకు కనిపించేసరికి నీ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేసింది. కానీ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయించుకున్నారు, నిన్ను సాధారణ స్థితికి తీసుకురావాలని, మామూలు మనిషిగా మార్చాలని ఎంతో కష్టపడ్డారు. ఈరోజు మళ్ళీ నువ్విలా కూర్చున్నావు అన్నా, మాట్లాడుతున్నావు అన్నా ఇదంతా కళ్యాణ్ సార్ చలవే. ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కళ్యాణ్, అనుకోకుండా మన పరిచయం ప్రారంభమైంది. అది ఒక మంచి స్నేహంగా మారింది. స్నేహానికి నువ్విచ్చే విలువేంటో, స్నేహితుడి గురించి నువ్వు ఆలోచించే విధానమేంటో నాకెప్పుడో తెలుసు. మళ్ళీ మీ స్నేహితుడిని ఇలా
ఒక డాక్టర్గా నేను ట్రీట్మెంట్ చేశాను. నా స్నేహితుడు బాగుండాలని నేను కోరుకున్నాను. నేను చేసిన దానికంటే నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందే ఆ సీత. సీత నీ బాధని చూసి తను ఎంత బాధపడిందో నాకు తెలుసు. కళ్ళల్లో నీళ్లు బయటికి కనిపించకపోయినా నీకలాంటి పరిస్థితి వచ్చినందుకు తను ఎంత మదనపడిపోయిందో నేను అబ్జర్వ్ చేశాను. అసలు నువ్వు ప్రేమించిన వర్ష నీకెందుకు దూరంగా ఉందో నాకు తెలీదు. ఇంత గొప్ప ప్రేమని కాదనుకుని ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలీదు. కానీ సీత మాత్రం నిన్ను ఎంత గొప్పగా చూసుకుంటుంది. ఎలా అంటే తనే నిన్ను ప్రేమిస్తుందా అన్నట్టు చూస్తుంది. మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషికి చిన్న గాయమైతే ఎంత బాధపడతారో అంత బాధపడింది. ఒక విధంగా తను ప్రాణానికి సమానంగా నిన్నే చూసుకుంది. సీత నిన్నలా చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ సీత మనసు గొప్పది కదా. ఆ మంచి మనసే నిన్నలా చూసుకునేలా చేసిందని నాకు అర్థమైంది. అదేంటి సార్ అలా అంటారు? మీరే చెప్పారు కదా సార్, వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైందని. పేషెంట్ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా తనని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుందని. వంశీ ఒక పేషెంట్లా వచ్చాడు, అందుకే తన గురించి నేను అంతలా ఆలోచించాను, అంతలా మదనపడ్డాను. నువ్వొక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టు వంశీకి చేయలేదు సీత. ప్రాణమైన మనిషికి ట్రీట్మెంట్ చేసినట్టు చేశావు. నీ అభిమానం, ఆరాధనే ఈరోజు వంశీని మామూలు మనిషిని చేశాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్. సీత నన్ను అంత జాగ్రత్తగా చూసుకుంది అంటే వినడానికి నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అలా చూసుకున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. విధి చాలా విచిత్రమైంది వంశీ. నువ్వు ప్రేమించిన మనిషిని నీకు దూరం చేసింది. నీ ప్రేమను సమాధి చేసింది. నీ ఆరాధన అర్థం చేసుకోలేని ఆ మనిషి మనసుని రాయిగా మార్చుకుని నిన్ను వదిలేసింది. కానీ నీతో ఏ బంధము లేకపోయినా, మీ మధ్యలో ఎలాంటి పరిచయము లేకపోయినా సీత మాత్రం నిన్నెంతో అభిమానంగా చూసుకుంది.